ప్రెస్ మిత్రులకు నమస్కారం. గత 2-3 నెలల నుంచి డెవలప్మెంట్ విషయంలో మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సునీల్ అన్న నాయకత్వంలో మా ముగ్గురు చైర్మన్ల అందరి నాయకత్వంలో మహేష్ అన్న గారు మా భీమ్గల్ మండలానికి సుమారుగా మహేష్ అన్న గారు మా భీమ్గల్ మండలానికి 6,40,00,000 ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే టూరిజం గెస్ట్ హౌస్కు 4 కోట్లు, అదేవిధంగా పోర్టుకు సంబంధించిన విషయంలో 15 లక్షల రూపాయలు వెలుగాపిస్తూ, తర్వాత ఇప్పుడు వెలుగాపిస్తున్న పోర్టు వాళ్ళు చెప్పిన రీతిలో చేయటానికి 18 లక్షలు, 15 లక్షలు ఒకటి, 18 లక్షలు ఒకటి. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొత్తం కలిపి 1,40,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇవి కాకుండా గోదాములకు 2, ఒకటి బాచంపల్లి, ఒకటి రాత్నాల్ విలేజ్కి 30 లక్షల రూపాయలు 2 గోదాములు ఇవ్వడం జరిగింది. ఇది కాక ఈ మొత్తం 6,40,00,000 రూపాయలు ఈ గత 3 నెలల నుంచి మహేష్ అన్న గారు శాంక్షన్ ఇప్పించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మన భీమ్గల్ ముద్దుబిడ్డ ఉండడం వల్లనే ఇవన్నీ చేయటానికి మనకు ఆస్కారం ఉంది. నా సొంత మండలం, నా సొంత ఊరు అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ మనకు చేసి పెడుతున్నాడు. వారికి ఎప్పుడు కూడా భీమ్గల్ మండల్ తరఫున మేమందరం కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఇవే కాకుండా మరి మాకు ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ కానీ, ఎంఈఓ ఆఫీస్ కానీ అవన్నీ ఒకటే స్ట్రక్చర్లో ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉన్న హాస్పిటల్ కూడా గత పెండింగ్ లో బిల్లు ఉంటే 3 కోట్ల రూపాయలు అవి కూడా రిలీజ్ చేయించి పనులు స్టార్ట్ చేయించడం జరిగింది. మరి ఒక మార్కెట్ మిగిలి ఉంది. ఆ మార్కెట్ కూడా తొందరలో ఆ మార్కెట్ ను కూడా స్టార్ట్ చేయించి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. ఇవి కాకుండా గత ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి కూడా మేము డివైడర్ కోసం సెంటర్ లైటింగ్ ది ఈ హాస్పిటల్ నుంచి కాలేజ్ రోడ్ వరకు ఒకటి స్టార్ట్ చేసినాం. అదేవిధంగా నందిగల్లి నుంచి పోచమ్మ గుడి నుంచి బైపాస్ రోడ్ వరకు అటు స్టార్ట్ చేయడం జరిగింది. అదే సుభాష్ నుంచి పెట్రోల్ పంప్ బైపాస్ వరకు కూడా ఆ పనులన్నీ నిన్న మొన్న నుంచి అన్ని స్టార్ట్ అయినాయి, అన్ని వర్కులు నడుస్తున్నాయి. ఈ వర్కులన్నిటికీ కారణం, ఇవన్నీ నడవడానికి కారణం మహేష్ అన్న నాయకత్వంలో ఇవన్నీ మేము సాధించుకొని చేస్తున్నాం. పనులన్నీ కూడా అవుతున్నాయి, ఒకటి అన్ని స్టార్ట్ అవుతున్నాయి. తప్పకుండా ఈ భీమ్గల్ మండలానికి ఇంకా ప్రత్యేక చొరవ తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి రాత్నార్కు ఇస్తామని చెప్పి చేయడం జరిగింది. దానికి కూడా అతి త్వరలో వస్తుంది. అదే కాకుండా మనకు ఈ 4 లైన్ రోడ్ కూడా 368 కోట్లతో మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలో ఆ రోడ్ కోసం సర్వే చేయించి అది కూడా స్టార్ట్ చేపిస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఇవన్నీ పనులు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మహేష్ అన్న గారు చేసి చూపిస్తాడని చెప్పి మీ ప్రెస్ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మహేష్ అన్నకు మా భీమ్గల్ మండలి తరఫున అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.